ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యమున పాండవుల ఆహారం అని చెప్పేసి ఆ టాపిక్. ఈరోజు వీరులైన పాండవులను అరణ్యానికి పంపించి ధృతరాష్ట్రుడు ఈ విధంగా దుఃఖించడం వ్యర్థం అని చెప్పేసి జనమేజయుడు చెప్తున్నాడు. మహారాజులైన పాండుపుత్రులకు కోపం కలిగించిన మందబుద్ధి అయినటువంటి తన పుత్రుడు దుర్యోధనుని ధృతరాష్ట్రుడు ఏ విధంగా ఉపేక్షించగలడు? విప్రవర అంటే వైశంపాయని అడుగుతున్నాడు జనమేజయుడు. అడవిలో పాండవులకు ఆహారంగా ఏం లభించింది? వారు అడవిలోని ఫలమూలాలు తిన్నారా లేక భూమిని దున్ని ఆహారం పండించుకొని తిన్నారా? నాకు వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, పురుష శ్రేష్ఠులైన పాండవులు వన్యాలైన ఫలమూలాలను స్వచ్ఛమైన బాణాలతో పడగొట్టిన మృగాలను ముందుగా బ్రాహ్మణులకు నివేదించి తింటున్నారు. అంటే అప్పట్లో ఆ కాలంలో మాంసాహారం అందరూ భుజించేవారు అన్నట్టు అనుకోవచ్చు. వనంలో నివసిస్తున్న మహాధనువులు సూర్యుడైన పాండవులను అక్కడ బ్రాహ్మణులంతా అనుసరించారు. అక్కడ యుధిష్ఠిరుడు మహాత్ములు స్నాతకులు మోక్షవేత్తలను 10,000 మంది బ్రాహ్మణులను రక్షించి పోషిస్తున్నాడు. రురుమృగాలను కృష్ణమృగాలను పవిత్రమైన మృగాలను బాణాలతో చంపి వాటి చర్మాలను పాండవులు బ్రాహ్మణులకు ఆసనాదులకే ఇస్తున్నారు. వీళ్ళు మాంసం తిని మిగతా పెడుతున్నట్టున్నారు, చర్మం వచ్చేసి బ్రాహ్మణులకు ఇస్తున్నట్టుగా ఉన్నారు. అక్కడున్న బ్రాహ్మణులు ఒక్కడు కూడా శరీర వర్ణం మారలేదు, ఒక్కడు కూడా వ్యాధిగ్రస్తుడు కాలేదు, ఒక్కడు కూడా కృషించలేదు, దుర్బలుడు కాలేదు, ఒక్కడు కూడా దీనుడికి ఉండలేదు, ఎవరు కూడా భయపడిన వాడు ఎవడు లేడు. అంటే అడవిలో ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఇక రాజు యొక్క దర్బార్లో ఉన్నంత ఇదిగా ఉన్నారు అంతా. యశస్వైనటువంటి ద్రౌపది ముందుగా భర్తలకు సమస్త బ్రాహ్మణులకు తల్లి వల్లే భోజనం పెట్టి తర్వాత మిగిలినది ఆమె తింటుంది. యుధిష్ఠిరుడు తూర్పున, భీమసేనుడు దక్షిణాన, నకుల సహదేవులు పశ్చిమోత్తరాల యందు తక్కినటువంటి ధనుర్ధరులతో కూడి నిత్యము హింసక జంతువులను సంహరిస్తున్నారు. క్రూర మృగాలు అవి తినటానికి కాదు, అవి వాటిని చంపడం కోసం. అసలు వాటిని చంపుతూ ఉండారు. ధర్మరాజు తూర్పున, భీమసేనుడు దక్షిణాన. సో క్లాక్ వైజ్ అనుకోండి. ధర్మరాజు, భీముడు, తర్వాత నకులుడు అంటే పశ్చిమాన, ఉత్తరాన సహదేవుడు. ఈ విధంగా కామ్యక వనంలో అర్జునుడు లేకుండా కూడా పాండవులు అతని కొరకు ఉత్కంఠితులై 5 సంవత్సరాలు స్వాధ్యాయ జప హోమాలతో కాలం గడిపారు. ఇక శ్రీకృష్ణాదులు దుర్యోధనాలు వదకై ప్రతిజ్ఞ చేసినని సంజయుడు ధృతరాష్ట్రుని వినిపించడం. ఇప్పటికే పాండవులు ఏ అస్త్రాలు సంపాదించారని చెప్పేసి ధృతరాష్ట్రుడు భయపడిపోతున్నాడు. ఈ మూమెంట్లో ఇక సంజయుడు ఏమంటున్నాడు? శ్రీకృష్ణుడు అదేవిధంగా మరికొంతమంది ఈ దుర్యోధనుడు మరికొంతమంది కౌరవులను ఏ రకంగా చంపుతాను ప్రతిజ్ఞిస్తూ అది చెప్తా అంటున్నాడు. అదే మనం డిస్కస్ చేస్తాం. రేపు కొంచెం ఇండెప్త్గా రేపు డిస్కస్ చేద్దాం.